మనం ఏదైనా పాపం ఎవరి పక్షంగా చేసినప్పుడు వారి చేతుల్లో మనం ఓడిపోతాం. వారు చెప్పినట్టుగా మనం వినాలి, లేకపోతే బయట పెడతా ఉంటారు. ఈ విషయాల్లో చాలామంది ఉన్నతమైన స్థితి కలిగిన వారు, తక్కువ స్థితి కలిగిన వారు కూడా బానిసలే. కానీ యోవాబు గారు ఇక్కడ జన సైన్యాన్ని చూసి ఏమి భయపడకుండా ఏం మాట్లాడతాడంటే, మన జనము నిమిత్తము, మన పట్టణము నిమిత్తము, మన దేవుని నిమిత్తము ధీరత్వం చూపుదాం. 2 విభాగాలుగా సైన్యాన్ని తన దగ్గర ఉన్న కొద్దిమందిని విభాగించి, నాకు కష్టతరంగా ఉంటే నీ వచ్చి నాకు సహాయం చేయి, నీకు కష్టతరంగా ఉంటే నీకు వచ్చి నేను సహాయం చేస్తా. ఆ మాట విశ్వాసంతో పలికి, ఆ పలికిన మాట చొప్పున యుద్ధంలో ముందుకెళ్తే శత్రువుల్ని తేలిగ్గా జయించేశారు. ఘోరమైన యుద్ధం జరిగింది. విశ్వాసంతో మాట్లాడారు. మనం కూడా కొన్ని విషయాల్లో విశ్వాసంతో మాట్లాడితే, ఆ రీతిగా స్పందిస్తే, ఆ రీతిగా నడిస్తే జయం మందే. యోవాబు పలికిన మాట విశ్వాస సంబంధమైంది. ఇలా ఏ పరిస్థితుల్లో? భయంకరమైన కష్ట పరిస్థితుల్లో, విస్తారమైన శత్రువులున్న పరిస్థితుల్లో, 2 రాజులు కలిసి చుట్టుపక్కల ముట్టడి వేసిన పరిస్థితుల్లో, అలాంటి స్థితిగతులు మన జీవితాల్లో కూడా వస్తాయి. అప్పుడు మనం పలికే విశ్వాస సంబంధమైన మాటను బట్టి మన జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు.